ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలపై అయితే వరుస లైంగిక దాడులు అయితే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి సంబంధించి అయితే ఒక చిన్నారిని అయితే ఎత్తుకెళ్ళి అయితే అతి ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ ఘటన గడిచి 10 రోజులు కూడా గడవక ముందే మరొక ఘటన సుల్తానాబాద్ మండలంలో అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొంతవరకు అయితే అత్యాచార యత్నానికైతే పాల్పడడం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధులైతే పాల్పడడం జరిగింది. ఈ ఘటన జరిగి 2-3 రోజులు గడవకముందే జగిత్యాల్లో అయితే మరొక ఘటన అయితే తెరపైకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థి నాయకుడు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇలాంటి ఘటనలు ఎలా చూడవచ్చు? దీన్ని జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నిత్యము 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పసిపాప నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా వరుసగా ఈరోజు అఘాయిత్యాలు, అత్యాచారాలు అనేటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. రోజువారీగా పేపర్లలో కూడా ఇలాంటి సంఘటనలు వస్తూనే ఉన్నాయి. వీటిపైన మా ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా, మా గర్ల్స్ కమిటీగా నిరంతరం స్పందిస్తూ ఉన్నాం. కానీ వీటిని అరికట్టడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. ఏదోటి మహిళల కోసం చట్టాలు తెస్తున్నామని చెప్తున్నారు. దిశ చట్టం కావచ్చు, నిర్భయ చట్టం కావచ్చు, అందులో ఫోక్సో కేసు కావచ్చు, ఇవన్నీ కూడా చట్టాలు తెస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇవన్నీ వారికి నిందితులకు చుట్టాలుగా మారుతున్నాయి తప్ప ఈరోజు బయట కుటుంబానికి న్యాయం లేనటువంటి పరిస్థితిలో వాటిని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. వాటికి పూర్తిగా శిక్ష లేరు కాబట్టి ఈరోజు నిందితులు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఏం కాదు అనేటువంటి ఒక నేపం కొద్ది ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న పరిస్థితి మన దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో కనిపిస్తూ ఉంది. వీటిపైన ఒక పక్కడబంది చట్టాలు అనేటువంటి ఏంటంటే దిశ కేసులో మనం చూసినాం. అప్పటిదప్పుడే ఒక నిందితులను శిక్షించాలని చెప్పేసి ధర్నాలు, రాష్ట్రాలు చేస్తే ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దాని తర్వాత కూడా అనేకమైనటువంటి సంఘటనలు ఈ దేశంలో, రాష్ట్రంలో జరిగినాయి. మరి వాటిపైన కూడా అలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు ఈరోజు ఎందుకున్నారు? మరి అంటే కొంతమందికి ఒక రకమైనటువంటి చట్టాలు, మరి కొంతమందికి ఒక రకమైనటువంటి కేసుల్లో ఈరోజు చట్టాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి అంటే బాలికలకు కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం నిరంతరం. ఏంటంటే వారికి పాఠశాల స్థాయిలో కూడా కొంతవరకు అంటే మనం చూసే చూపుల్లో కూడా కావచ్చు, ఒక విద్యార్థిని చూసే చూపులో కూడా అది మంచి చూప, చెడు చూపు అనేటువంటివి కూడా ఉంటాయి. వాటిని పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ చట్టాలపైన అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచి కల్పించినట్టయితే గుడ్ టచ్ ఏ విధంగా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇంటికి ఒక వాళ్ళ పాప కావచ్చు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఏ రకంగా వెళ్ళాలి, చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తూ ఉన్నారా, అనుమానమైనటువంటి వ్యక్తులు తిరుగుతూ ఉన్నారా, మరి వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంటుంది, ఇటు అధికారుల పైన కూడా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలోనే ఎవరైనా చెప్తేనే స్పందించడం కాకుండా వారి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు కేంద్రీకరించాలి. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. వీటిని అరికట్టినట్లయితే బాగుంటుంది అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం సార్. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరైతే చెప్తున్నారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూసినట్లయితే చాలా వరకు అయితే వావి వరుసలు మరిచి అయితే ఇటువంటి సంఘటనలకు అయితే పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు సైతం ఏంటంటే వారైతే అంచనా అయితే వేయలేకపోతున్నారు. అసలు వీళ్ళు ఇలాంటి వారని జరిగిన తర్వాత అయితే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. నిన్నైతే రేగడి మధ్యకుంటకు సంబంధించి అయితే వరుసకు వరుస అయినటువంటి ఒక 60 సంవత్సరాల పోషాలు అనే వ్యక్తి అయితే మనవరాలు వరుస అయిన అమ్మాయిపై అయితే కొంత అత్యాచార యత్నానికి అయితే పాల్పడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా కొంతవరకు అయితే ఇలాంటి పరిస్థితులు ఎలా అధిగమించవచ్చు అంటారు? ఇది ఏం లేదండి, గుడ్ టచ్ బ్యాడ్ అనేటువంటిది తల్లిదండ్రులు ముందు వాళ్ళ పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. ఏదైతే ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎటు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేటువంటిది తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆ పిల్లలపైన ఒక కన్ను చూపు వేసినట్టయితే ఇలాంటి సంఘటనలు కొంతవరకు అరికట్టవచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటకు కూడా మనకు తెలిసినవి కొన్ని అయితే తెలియని చాలా వరకు కూడా దాగున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు వస్తే మా పరువు అంత పోతుంది, మీడియాలో వచ్చినట్టయితే వేరే వాళ్ళంతా మమ్మల్ని నెగిటివ్గా చూసేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి ఉద్దేశం కొద్దీ చాలామంది పేరెంట్ కూడా కొన్ని సంఘటనలు జరిగినా కానీ బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. దానికోసం అని చెప్పేసి మనము దీని నుంచి అధిగమించాలంటే ఏం లేదండి, వారికి ఒక అవగాహన అనేటువంటి కల్పించాలి. కొన్ని చట్టాలను లోపల అది మొత్తం ప్రతిదీ కూడా బయటకు రాకుండా ఆ తల్లిదండ్రులతో వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఆ శిక్ష అనేది మన పక్కడిబందిగా. మళ్ళీ ఇంకోటి తల్లిదండ్రుల లోపల కూడా ఉన్నటువంటి ఒక విషయం ఏంటిదంటే మా పిల్లల్ని మేము బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఆ నిందితులు ఉంటారో మరి వాళ్ళకి శిక్ష పడుతున్న గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. న్యాయం జరుగుతుందా జరగదా అనేటువంటిది ఒక ఆలోచన తల్లిదండ్రుల లోపల ఉంది కాబట్టి వాళ్ళు బయటకు రానటువంటి పరిస్థితి ఉంది, చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో, సి టీమ్స్ ఉన్నాయో, రక్షణ చట్టాలు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ప్రజల్లోకి, ఇటు విద్యార్థుల్లోకి అవగాహన కోసం తీసుకెళ్ళినట్టు ఒకవేళ ఇలాంటి సంఘటన పునరావృతం అయితే దానికి ఏ రకమైనటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో చెప్పినట్టయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి మనకు చెప్తారు, కొంతవరకు అధిగమించడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు విద్యార్థి నాయకుడిగా అయితే ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు సంబంధించి వచ్చి ఇతరత్ర అయితే సంఘటన జరిగినప్పుడు మీరు సైతం తీవ్ర
స్థాయిలో అయితే పరిస్థితిని అయితే చూస్తున్నారు. అంతేకాకుండా అంతే స్థాయిలో సైతం ఆ పోరాటానికి అయితే సిద్ధం అవుతున్న పరిస్థితులు సైతం ఉన్నాయి కదా. ప్రస్తుతం అయితే ఇటువంటి సంఘటనలకు సంబంధించి అంటే మీరు ఆ విద్యార్థి నాయకుడిగా కావచ్చు, అంతేకాకుండా మీ సంఘాల నుంచి కావచ్చు, అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్ మొన్నటికి మొన్న పెద్దపల్లిలో ఏదైతే ఒక 5 సంవత్సరాల పాప పైన సంఘటన జరిగిందో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కూడా స్పందించి అన్ని జిల్లాలలో కూడా కార్యక్రమం తీసినాం. అంటే మేము ఒక ధర్నాలో రాస్తారాకులో చేస్తే తప్ప ఈరోజు స్పందించలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సరే అప్పటికప్పుడు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరి అరెస్ట్ చేసిందో తదుపరి చర్య ఏందో కూడా ఇప్పటివరకు ఈరోజు ప్రజలకు కావచ్చు, విద్యార్థి నాయకులకు కావచ్చు, ఆ తల్లిదండ్రులకు కావచ్చు తెలియలేనటువంటి పరిస్థితి. వీటిని అరికట్టాలంటే ఏం లేదంటే కఠినమైనటువంటి ఒక చట్టాలు ఏవైతే మహిళా చట్టాలు ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ కఠినంగా శిక్షలు వేసినట్టయితే ఇంకో వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా ఈ చట్టాలు ఈ రకంగా ఉంటాయి, ఇలాంటి పనులు చేస్తే ప్రభుత్వాలు శిక్షిస్తాయి, కఠినమైన చర్యలు తీసుకుంటాయి అనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఇంకొకటి దీనికి కొన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న విషయం ఏంటంటే మన అమ్మాయిలు వేసుకున్నటువంటి డ్రెస్సులలో కూడా కొంతవరకు వాళ్ళ విధానం కూడా కొంతవరకు ఇలాంటి వారికి ప్రేరేపిస్తున్నాయని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే మేము అంటున్నాం ఏంటంటే 6 సంవత్సరాల పాప నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఈరోజు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుస్తున్నటువంటి పరిస్థితుల్లో సినిమా ప్రభావం కూడా చాలా పడుతుందండి దీనిపైన. చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి సినిమాలు, ప్రేమ సినిమాలు కావచ్చు, ఇంకా ఇలాంటి ఏ విధంగా చేయాలి తప్పించుకోవాల్సినటువంటి మార్గాలు కూడా సినిమాలలోనే మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సినిమాల ప్రభావం కూడా, సెల్ ఫోన్ల ప్రభావం కూడా, అందులో పెట్టేటువంటి వీడియోల ద్వారా కూడా ఇలాంటి చాలా మంది కూడా కొత్త రకమైన ఒక చెడు ఆలోచనలు వచ్చే రకంగా ప్రోద్బలం ఉంటున్నాయి. కాబట్టి ఏదైతే సెన్సార్ బోర్డు ఉంటుందో ఏదైనా సినిమా తీసేటప్పుడు కూడా అది ఏ రకంగా యువతకు కావచ్చు, ఈరోజు ప్రజలకు మెసేజ్ ఇచ్చే రూపకంగా ఉంది, అది చెడు మార్గాన తీసుకుపోయే రూపకంగా ఉంది అనేటువంటివి కూడా ఆలోచించి ఒక మంచి సినిమాలు మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఉంటే కూడా కొంతవరకు అరకట్టడానికి ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికే స్పందిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఎవరైతే ఇలాంటి కఠినమైనటువంటి ఎవరైతే అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తారో వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉన్నాము. వాటిని కఠినంగా శిక్షించేంత వరకు కూడా భవిష్యత్తులో కూడా అమ్మాయిలకు, ఆడపిల్లలకు ఏవైతే అఘాయిత్యాలు అత్యాచారాలు చేసే వాళ్ళందరినీ కూడా అరికట్టడంలో వారిని కఠినంగా శిక్షించేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐగా భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉధృతం చేయడానికి సిద్ధంగా ఓకే. అంటే ప్రస్తుతం అయితే మీరు అది చెప్తున్నారు, పట్టణాల విషయానికి వచ్చేసరికి ఓకే, బట్ పల్లెటూర్లలో సైతం ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు అయితే అవి ఆ పచ్చని పల్లెల్లో అయితే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు, అంటే వీరికి సంబంధించి అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? అదేనండి, ఇప్పుడు పల్లెటూర్లలోకి వచ్చేసరికి వాయు వరుసలు అలాంటి పరిస్థితి కల్చర్ పల్లెటూర్లలో లేదు, ఇప్పటివరకు అయితే గతంలో లేదు. కాదు కొంతవరకు పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వ్యాపిస్తూ ఉంది. అక్కడ వాయు వరుసలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అనేటువంటి ఒక అవగాహన ఉంది. అది తల్లిదండ్రులే కొంతవరకు దానిపైన ఆ పిల్లలకు చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మనతో పాటు అయితే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయితే విద్యార్థి నాయకుడు అయితే ఉన్నారు, ప్రశాంత్ అయితే చెప్తున్నారు. వీరు అయితే చెప్తున్నది ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అయితే తల్లిదండ్రులు అయితే పిల్లలకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి, తల్లిదండ్రులు అయితే ఆ పిల్లలతో అయితే ఓపెన్గా మాట్లాడాలని అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మేమైతే తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా బాధితులను అయితే శిక్షించాలి, అంతేకాదు చట్టాలు సైతం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.